తొక్కొచ్చిందా, గేర్ అయ్యి వచ్చిందా, కథం రోడ్ ఎక్కేసినవా? 20 మంది ప్రాణాలకు కారణం ఎవరు? ఇది ప్రభుత్వంది కాదా? అధికారులు తనిఖీలు చేయరా? అధికారులు ఫిట్నెస్ టెస్టులు చేయరా? బస్సులను వదిలేస్తారా రోడ్డు మీదకి? ఎయిర్ బస్ కాదు కదా, రోడ్డు మీద తిరిగే బస్సు కదా, యాదృచ్ఛికంగా ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడే విమానాలు కావు కదా, రోడ్ల మీద తిరిగే బస్సులు కదా, సామాన్య ప్రజానీకం రోడ్ల మీద తిరుగుతారు కదా, మధ్యతరగతి కుటుంబాలు రోడ్ల మీద తిరుగుతాయి కదా, అర్ధరాత్రి నమ్మకంతో ట్రావెల్ చేస్తారు కదా. ఇప్పుడు బస్సు ఎక్కే ప్యాసింజరు ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా లేవా, హ్యామర్స్ ఉన్నాయా లేవా అని ఇవన్నీ తెలుసుకొని ఎక్కుతారా? ఒక నమ్మకంతో ఎక్కుతారు. స్లీపర్ కోచా, ఏసీ ఉందా, కంఫర్టబుల్ ఉందా అని ఎక్కుతారు. షోపుట బెడ్షీట్లు వేసి లోపల లైట్లు వేయంగానే కాదు, వాటిని ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత కూడా ఆ సంస్థల పైన ఉండాలి. అత్యవసరంలో ఏ అద్దమునైనా పగలగొట్టండి అని చెప్పేసి ప్రతి బస్సులో చూస్తాం. పగలగొట్టడానికి ఏం లేవు వస్తువులు, చేయితో కొడితే పగిలే అద్దాలు అవి, రాళ్లతో కొడితే పగలగొట్టడానికి రాళ్ళు ఉన్నాయి అక్కడ. తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో అందరూ డీప్ స్లీప్ లో ఉంటారు, నిద్రలో ఉంటారు. ఇక్కడ పడుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లేవచ్చులే, బెంగళూరుకి వెళ్ళిన తర్వాత లేవచ్చులే అని పడుకుంటే అసలు లేసే నమ్మకం లేకపోతే ఎట్లా? నిద్రలోంచే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా? ఎస్, వేమూరు కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం బాధ్యత వహించాల. 10 బస్సుల్లో సేఫ్టీస్ లేవు, 10 బస్సుల్లో సిలిండర్ లేవు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపించింది. 10 బస్సులు తిరిగినాం. పటాన్చెరులో ఐ న్యూస్ కరెస్పాండెంట్ ప్రవీణ్ గ్రౌండ్ లో ఉన్నారు, ఆయన ఒక్కరు లోపల ఉన్నారు, మిగతా మీడియా లోపలికి రానివ్వట్లేదు. ఏ బస్సులో కూడా సిలిండర్ లేవు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా వేమూరి కావేరీ ట్రావెల్స్ దొల్లతనాన్ని బయటపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలా, ఈ సీజ్ చేయాలి బస్సులను, మళ్ళా రోడ్ ఎక్కనియొద్దు. ఈ యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుందంట పొద్దుటి నుంచి, అందుబాటులో లేరు. ఆ సిలిండర్లని బయట తీసుకొచ్చి మేము చూపిస్తూ ఉంటే ఆ సిలిండర్లు మాయం చేసింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది సిలిండర్లు మాయం చేశారు, ఖాళీ సిలిండర్లు. బట్ విత్ ఎవిడెన్స్ ఉన్నాం అక్కడ. సింగిల్ ఫింగర్ తో సిలిండర్ 20 కిలోల సిలిండర్ లేసిందంటే అందులో లేదు లిక్విడ్. ప్రజల ప్రాణాలకు సేఫ్టీ లేదు. ఈ బస్సు ఎక్కితే ప్రజలు ప్రాణాలు కోల్పోతారన్నది ఈ 10 బస్సులో ఉంది. ఇప్పుడు ఈ 10 బస్సులు కూడా అదే పరిస్థితి. బతికిన వాళ్ళు అదృష్టవంతులు, పోయిన వాళ్ళు దురదృష్టవంతులు, అంతే ఆన్సర్, ఇంకేం లేదు. ఖచ్చితంగా వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి. ఇమీడియట్ అధికారులు స్పందించాలా, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి, క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి. ఇంతమంది ప్రాణాలకు చావుకు కారణమైన ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒక్క బస్సులో ఐ న్యూస్ మీరు చూస్తున్న ప్రేక్షకులు ఒక్క బస్సులో సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా? మీరే చెప్పండి సమాధానం. చూసారు కదా మీరే. నథింగ్, నో హ్యామర్, నో ఫైర్ సేఫ్టీ. సిలిండర్లు లేవు, ఉన్న ఖాళీ సిలిండర్లు ఉన్న పనిచేయి, అవి ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియట్లేదు. ఎస్, వీఆర్ రెడీ విత్ ఎవిడెన్స్. ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ అవుతుందా? ఈ కథనానికి ప్రభుత్వం ఇమ్మీడియట్ స్పందిస్తుందా? ఇమ్మీడియట్ స్పందించాల్సిందే. అప్పటిదాకా వదిలిపెట్టేదే లేదు. క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాల్సిందే వీళ్ళను. 20 మంది ప్రాణాలు, చిన్న పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలు తగలబడిపోయినాయి. నిర్లక్ష్యమై ఈరోజు దీనికి సమాధానం కారణం. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా దేశాలు దాటిపోయిన దొంగల్ని ఎట్లా పట్టుకుంటారో ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినటువంటి ఈ నిర్లక్ష్యపు యాజమాన్యాన్ని కూడా ఇమ్మీడియట్ గా పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందే. డ్రైవర్ని విచారించాల్సిందే. అక్కడ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి, ఆ బైక్ ఎట్లా వచ్చింది ఏంటి, అది మీరు విచారణ చేసుకోండి. బట్ వేమూరి కావేరీ ట్రావెల్స్ లో సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఈ డొల్లతనాన్ని ఈరోజు ఐ న్యూస్ బయట పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించాలి. ఇమీడియట్ గా బస్సులను సీజ్ చేయాలి. ఈ బస్సు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కితే ఇది అధికారుల ఫెయిల్యూర్, ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్. వేమూరి కావేరీ ట్రావెల్స్ వితౌట్ ఫిట్నెస్ టెస్ట్ రోడ్డు ఎక్కితే ప్రజల ప్రాణాలకు పరోక్షంగా అధికారులు కూడా కారణమే, ప్రభుత్వాలు కూడా కారణమే. ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కావాలి. అప్పటిదాకా దీన్ని వదిలిపెట్టేది లేదు. ఇట్లనే కూర్చుంటాం లైవ్ లో. అధికారులు రెస్పాండ్ కావాల్సిందే. ఒక మీడియా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రభుత్వాలు ఎందుకు, అధికారులు ఎందుకు, ఈ ఆర్టీఏలు ఎందుకు, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు ఎందుకు? రిపోర్టర్ వెళ్ళి సిలిండర్ లేదని చెప్పేదాకా అంటే ఒక ప్రమాదం జరిగితేనే అన్ని బయటకు వస్తాయి ఆ కారణాలు. 10 బస్సులు చూపించాం, మిగతా బస్సులు మొత్తం లాక్ చేశారు.
మిగతా బస్సులు మొత్తం డోర్ లాక్ చేశారు. ఏ బస్సులో సిలిండర్ లేదు. ఖాళీ సిలిండర్ బయట పెడితే దాన్ని మాయం చేసింది సెక్యూరిటీ. ప్లస్ అక్కడ తవ్వుతున్నారంటే ఎవరు లోపలికి రాకుండా. నిజం బయటపడ్డది, మీ డొల్లతనం బయటపడ్డది. వేమూరి కావేరీ ట్రావెల్స్ డొల్లతనం బయటపడ్డది. 20 మంది ప్రాణాలకు కారణం వేమూరి ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్. ఫైర్ సేఫ్టీ లేదు, బస్సు తగలబడిపోయింది. మంటలు వచ్చినప్పుడు కనీసం ఆపే ప్రయత్నం డ్రైవర్ చేశాడా? సిలిండర్ ఉందా? లేదు. 10 బస్సుల్లో లేనిది ఆ బస్సులో ఎట్లుంటది? ఉంటే అది ఎక్కడుంది? ఇన్వెస్టిగేషన్ ఆ సిలిండర్ కూడా బయటికి రావాలా? విమానాలు కూలిపోతే కాక్పిట్ల కోసం చూస్తాం, వీటి కోసం ఇప్పుడు చూడాలి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సిలిండర్ల పరిస్థితి ఏంటి, అందులో ఎంత ఉంది, ఎన్ని సిలిండర్లు నింపారు? ఒక్క సిలిండర్ లేదు, ఒక్కటి సిలిండర్, ఒక్కడంటే ఒకటి కూడా లేదు. మీరే చూస్తున్నారు. గంట నుంచి మేము ప్రతి బస్సు ఎక్కుతున్నాం, ప్రతి బస్సు చూపిస్తున్నాం. సిలిండర్ లేవు, ఉంటే ఖాళీ సిలిండర్లు, ఉంటే డ్రైవర్ వెనకాల లగేజ్ క్యాబిన్ లో ఉంటాయి. అక్కడెక్కడో లగేజ్ క్యాబిన్ లో, అది ఎక్కడో మూలకు ఉంటుంది. లగేజ్ క్యాబిన్ ఖాళీ ఉండదు కదా, డైరెక్ట్ వెళ్ళి సిలిండర్ గుంజుకొని రావడానికి. ఫుల్ ఆఫ్ లగేజ్ ఉంటుంది కదా, 40 మంది ప్యాసింజర్లు, 40 మంది లగేజ్ అందులోనే ఉంటుంది కదా. అదొక విభాగం నడుస్తుంది కదా. కింద 3 విభాగాలు ఉంటాయి కదా. కింద లగేజ్ విభాగం, మధ్యలో సీటింగ్, పైన స్లీపర్ సెక్షన్. ఇందులో ఏసీలు, సీట్లు, సన్న జాగా ఇంచుమించు. ఒక మనిషి అడ్డుపోతే ఇంకో మనిషి ఇటు రాలేడు. అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎట్లా బయటకు వచ్చేది? అద్దాలే పగలగొట్టాలి కదా, వేరే ఆప్షన్ లేదు కదా. విమానం కాదు కదా, ఇక అయిపోయింది మా పని ఇంతే, ఇక మేము చచ్చిపోతున్నాం అనుకోవడానికి. రోడ్డు మీద ఉన్న బస్సే కదా, మరి పగలగొట్టడానికి ఆప్షన్స్ ఏ ఉన్నాయి? ఒక్క అద్దం పగిలినా 4 బయటపడతారు కదా. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే చనిపోయారు. అదృష్టం కొద్దీ మెలకు వచ్చిన వాళ్ళు బయటపడ్డారు. పొద్దున్న 4-5 గంటలకు ఎవరికి ఉంటుంది మెలక? వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం బస్సులు రోడ్డు మీకు రావద్దు. ఒక్క సిలిండర్ లేదు, బాధ్యత వహించాలా? ఈ యాక్సిడెంట్ కి ఈ యాజమాన్యం బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వం ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. వీళ్ళు ఎక్కడున్నారో ఏ కలుగులో ఉన్న పట్టుకొచ్చి అరెస్ట్ చేయాలి. మొత్తం బస్సులన్నీ క్లోజ్ చేసుకున్నారు. ఐ న్యూస్ ఎఫెక్ట్ బస్సులు మొత్తం క్లోజ్, అన్ని డోర్స్ క్లోజ్ చేశారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం ప్రతిదీ ఎక్స్క్లూజివ్ గా ఏ మీడియా కవర్ చేయనటువంటి విజువల్స్ మనం చూపిస్తున్నాం. ఏదైతే వేమూరి కావేరీ ట్రావెల్స్ చేసినటువంటి మాయాజాలం అనుకోవచ్చు, దాని వెనకాల కూడా ఒక కొటేషన్ ఉంది. సేఫ్టీ కావాలన్నా లేదంటే మీకు సేఫ్ గా వెళ్ళాలన్నా వేమూరి కావేరీ ట్రావెల్స్ నమ్మండి అని చెప్పి ఒక కొటేషన్ కూడా బస్సుల వెనకాల రాసింది. సో ఈ కొటేషన్ రాసి నమ్మేస్తే ప్రజలు బస్సు ఎక్కితే కనుక ఎటువంటి ప్రయాణం ఉంది, డ్రైవర్లకి ఎంతవరకు శిక్షణ ఇచ్చారు,